నిన్ను వెంబడించేద నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకొందును మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించేద నీ కాడి మోయుదున్ పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి నిన్ను వెంబడించేద నీ కాడి మోయుదున్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మహిమా స్వరూపుడు అయిన మా గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీకు వేల కొలది స్తోత్రములు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ భయంకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేముంటుండగా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరిస్తున్న క్షేమము, కాపుదల, భద్రతకై కృతజ్ఞత స్తుతులు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మీ నామములో మమ్మల్ని ప్రేమించి ఈ దినమున ప్రభువా మీ సన్నిధి సహవాసం కలిగి ఉండడానికి మీరిచ్చిన ఈ అవకాశం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభుగల మా నాయన, కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా ఈ దినాల్లో మాకు అవసరమైనటువంటి మాటలు మీ వాక్యం ద్వారా మాకు అందించి
నీ నామానికి మహిమ తెచ్చుకుందురని మీ సేవకుడైన నన్ను మీరు మరుగుపరిచి బలపరిచి మీ పిల్లల మేలు కొరకే వాడుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ కాలంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే ఈ పరిస్థితులు చాలా భయంకరంగాను, ఎంతో కలవరంగాను, భూలోకంలో మనుషులకు ఎంతో గొప్ప నష్టాన్ని కలుగజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన పరిస్థితులు నేడు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ కరోనా వైరస్తో ఎంతో బాధ అనిపిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది కొద్ది కాలంలోనే కొన్ని వందల మంది చనిపోయారు. చాలా దుఃఖకరమైన బాధాకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. కేవలం దేవుని మహాకృపను బట్టి మాత్రమే నీవు నేను ఈ దినాన సజీవంగా క్షేమంగా ఉండగలిగాం. అందుకొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డలంగా మనము ప్రజల కొరకు, ప్రజలు పడుతున్న బాధల కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భారంతో తప్పక ప్రార్థన చేయాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి పరిస్థితులు ఇలాగ ఉంటుండగా మనము సమాజముగా మందిరాల్లో కూడుకొని ప్రార్థనలు చేయటం కానీ, లేక వాక్యాన్ని ధ్యానం చేయటం కానీ, ఆరాధన జరుపుటం కానీ ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ కారణం చేతనే కొద్ది కాలంగా మనం సమాజముగా మందిరంలో కూడుకోలేకపోతూ ఉన్నాం. అయితే దేవుని కృపను బట్టి ఈ యూట్యూబ్ ద్వారా, అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మనము దేవుని వాక్య సహవాసంలో ఉండడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. అందుకొరకై ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి సమాజముగా కూడుకొనుట, మందిరంలో కూడుకొని ప్రార్థనలు చేయట ఇవి ఆగిపోయినాయి. కానీ నేను మీకు ఈ సమయంలో చెప్పగోరినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ప్రకృతిలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కానీ, లేక మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కానీ ప్రార్థనలు ఆగిపోవచ్చు, లేక ఆరాధనలు ఆగిపోవచ్చు, లేక కార్యక్రమాలు ఆగిపోవచ్చు, సభలు ఆగిపోవచ్చు. ఏది ఆగిపోయినా సహోదరులారా, సహోదరులారా, ఒకటి మాత్రం కొనసాగాలి, తప్పనిసరిగా కొనసాగాలి. అదేంటంటే నీవు దేవునితో నడవడం, నేను దేవునితో నడవడం అనేది తప్పనిసరిగా అది కొనసాగాలి. పరిచర్యలు, కార్యక్రమాలు ఇలాంటివి పరిస్థితులను బట్టి ఆపాల్సి వచ్చినా, ఆగిపోయినా నీ భక్తిని మాత్రం నీవు తప్పకుండా కొనసాగించాలి. నీ విశ్వాస జీవితాన్ని తప్పనిసరిగా నువ్వు కొనసాగించాలి. దేవునిని వెంబడించుట అనేది తప్పకుండా కొనసాగించాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రాముఖ్యమైన మాటను, ఆయనను మనం వెంబడించే విషయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను ప్రభువారు తెలియపరిచారు. లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయనను మనం వెంబడించే విషయమై
ఒక శ్రేష్టమైన హెచ్చరిక ప్రభువారు చేశారు. లోకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు కూడా గమనించండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. గమనించారా? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. కనుక సహోదరులారా, సహోదరులారా, మనము ప్రభుని తప్పక వెంబడించవలసిన వారు ఏమిటూ ఉన్నాం. ప్రభు వలన మనం రక్షణ పొందిన వ్యక్తులుగా, ప్రభు యొక్క కృపను బట్టి పరిశుద్ధపరచబడి, యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగబడి, దేవుని బిడ్డలుగా మార్చబడి, మరి దేవుని ఎరిగిన వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం. మనము ప్రభువుని వెంబడించే విషయంలో మనము ప్రతి దినము ఆయనను వెంబడించవలసిన వారమే ఉంటూ ఉన్నాం. ప్రియులారా, వారానికి ఒకసారి కాదు ప్రభువుని వెంబడించేది, లేక నెలకు ఒకసారి కాదు ప్రభువుని వెంబడించేది. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రతి దినము ఆయనను మనం వెంబడించవలసిన వారమే ఉంటూ ఉన్నాం. క్రైస్తవునికి ప్రతిరోజు ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ఏదో ఒక ఆదివారమో లేకపోతే పరిచర్య జరిగే రోజు మాత్రమే కాదు. ఒక నిజమైన విశ్వాసికి, ఒక నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు ప్రాముఖ్యమైన రోజుగా ఉండాలి. అంటే నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆత్మీయ జీవితం ప్రతిరోజు దేవుడు కోరినట్టుగా ఉండడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ప్రతిరోజు ఏదో ఒకరోజు కాదు, ఏదో ఒక ప్రత్యేకమైన సమయంలో కాదు, ప్రతిరోజు కూడా ప్రభువుని వెంబడించే విషయంలో మనము తగు జాగ్రత్తలు తీసుకోవలసిన వారమే ఉంటూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు దేవునిని వెంబడించటంలో, దేవునిని వారు కలిగి దేవునితో సహవాసం చేసే విషయంలో కొందరు భక్తుల జీవితాలు మనం గమనిస్తే వారు కొనసాగుతూ వచ్చారు. వారి చుట్టూ పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ, లేక వారి ఆత్మీయ జీవితానికి వారి చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సహకరించే పరిస్థితులు లేక అనుకూలమైన పరిస్థితులు వారికి లేకపోయినప్పటికీ వారు దేవునిని వెంబడించడంలో వారు కొనసాగుతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం కదా. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచెను అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. హనోకు దేవునితో నడుస్తూ వచ్చాడు. నిజానికి హనోకు దినాల్లో దేవుని మందిరాలు లేవు, హనోకు దినాల్లో దేవుని వాక్యం లేదు, లేక బైబిల్ గ్రంథం లేదు, హనోకు దినాల్లో ప్రవక్తలు లేరు. అలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా హనోకు దినాలలో, అలాగే నోవాహు దినాల్లో భూలోకము చెడిపోయి అది చాలా భయంకరంగా ఉంది. ప్రజల జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా ప్రజలు నడుచుకుంటూ ఉన్నారు. మరి అలాంటి ప్రజల మధ్య, అలాంటి పరిస్థితుల మధ్య దేవుని ఎరిగిన హనోకు దేవునితో నడుస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా సరే, మన చుట్టూ ప్రజలు ఎలాగున్నా సరే, మనము దేవునిని వెంబడించవలసిన వారమే అంటూ ఉన్నాం. దేవునితో నడవలసిన వారమే అంటూ ఉన్నాం. ప్రియులారా, అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఎలాగున తన భక్తిని జాగ్రత్తగా కాపాడుకున్నాడో మనం చూస్తాం. యోసేపు యవనస్తుడు అని, యవన కాలంలో దేవునిని నమ్మకంగా వెంబడించినటువంటి గొప్ప భక్తిపరుడని మనం యోసేపును గురించి మనం గ్రహించగలుగుతాం. ఆ యవనుడు తన జీవితంలో ఎదురైనటువంటి భయంకరమైన శోధనలో దేవుని కొరకు రోషము కలిగి నిలబడ్డాడు. దేవునిని చాలా నమ్మకంగా వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి యోసేపు దినాల్లో మందిరాలు ఉన్నాయా? లేవు. యోసేపు
ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంట్లో ఒక దాసుడిగా కొనబడ్డాడు. మరి ఆ ఐగుప్తు దేశంలో ఇప్పుడు మనకున్నట్టుగా దేవుని మందిరాలు లేవు, ప్రవక్తలు లేరు, అలాగే బైబిల్ గ్రంథం లేదు. ఇవేవి లేనప్పుడు, ఇవేవి అందుబాటులోకి రాని కాలంలో యోసేపు పరిశుద్ధుడిగా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని నమ్మకంగా వెంబడించిన వాడిగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ యోసేపు భక్తిహీనుడు కాకుండా, అపవిత్రుడు కాకుండా, దేవునికి అవమానకరమైన పనులు ఏమీ చేయకుండా యోసేపు చాలా జాగ్రత్త పడ్డట్లుగా దేవుని యొక్క వాక్యలు మనం చూస్తున్నాం. అంటే ఏమర్థమవుతుంది? కొందరు భక్తుల జీవితాన్ని మనం గమనిస్తే వారు ప్రతి దినము ప్రాముఖ్యమైన దినముగా భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని వెంబడించే విషయంలో చాలా ప్రాముఖ్యమైన దినముగా వారు ఎంచి దేవునితో నడవడంలో వారు చాలా జాగ్రత్త పడ్డారు. సహోదరుడా, సహోదరి, ఈ దినాల్లో మనం ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన జరగట్లేదు నిజమే, పరిచర్య ఆపవలసి వచ్చింది నిజమే. ఇప్పట్లో మనం లేక త్వరలో మనమంతా కలిసి మందిరంలో కూడి ప్రార్థన చేయటమో, ఆరాధన చేయటమో ఇప్పుడు జరగకపోవచ్చు నిజమే. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసమును, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను మాత్రం తప్పనిసరిగా ప్రతి దినము మనం కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాక్యలో మనం పాత నిబంధనలోనే గమనిస్తే దానియేలు భక్తుని జీవితాన్ని కూడా మనం చూస్తాం. దానియేలు భక్తుడు ఎక్కడ? బబులోను చెరలో యవనస్తుడిగా తన భక్తి జీవితాన్ని దానియేలు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దానియేలు కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఏదో ఒక సవాలు బబులోను దేశంలో దానియేలుకు ఎదురవుతూ ఉండేది. భయంకరమైన సవాళ్ళు దానియేలు ఎదుర్కొన్నప్పటికీ దానియేలు దేవునితో తన సహవాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు, ఏ పాపము చేయకుండా. మరి ఇతరులు దానియేలు జీవితం వైపు చూసి ఏలెత్తి లోపము చూపించకున్నట్లుగా ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని ఎరిగినటువంటి ఒక గొప్ప మంచి విశ్వాసిగా దానియేలు తన భక్తి జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దేవునికి బహుప్రియుడిగా, అంటే ఒక ఇష్టమైన వ్యక్తిగా దానియేలు దేవుని దృష్టిలో జీవించాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి బబులోని దేశంలో మందిరాలు ఉన్నాయా? లేదు. బబులోని దేశంలో ప్రవక్తలు ఉన్నారా? లేరు. బబులోని దేశంలో మరి ఆధ్యాత్మిక జీవితం గురించి హెచ్చరికలు చేసి బలపరిచి ప్రోత్సాహపరిచే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? లేరు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు మరి దేవుని వెంబడిస్తూ ఉన్నా అక్కడ వీరిష్టమైనది చేయడానికి అక్కడ వీలు లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ అన్యుల మధ్య దేవుణ్ణి ఎరుగని, ఆ అన్యుల మధ్య దేవుణ్ణి ఎరిగిన దానియేలు, అలాగే అతని స్నేహితులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునిని వెంబడించారు, దేవునితో నడిచారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారి జీవిత కాలమంతయు, వారి జీవితము ముగించబడే వరకు ప్రియులారా వారు దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము ముఖ్యమని ప్రసంగి గ్రంథంలో భక్తులైన సొలొమోను తెలియపరిచినట్లుగా ఆరంభం ఎలాగున్నావు, ఆరంభంలో ఎలాగున్నావు, ఆరంభంలో బాగున్నావు, ఆరంభంలో ఎలాగున్నావు అనేది మాత్రమే కాదు, ఇప్పుడు ఎలాగున్నాం భక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవుని వెంబడించే విషయంలో ఇప్పుడు ఎలాగున్నాం. ప్రియులారా, మన అంతము ఎలాగుండబోతుంది. కొందరు భక్తుల జీవితాలు ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం కదా, వారి జీవితము ఈ భూమి మీద ముగించబడే వరకు దేవుని నమ్మకంగా వారు వెంబడించారు. వారెక్కడ భక్తిహీనులు కాలేదు, వారెక్కడ అపవిత్రులు కాలేదు, వారెక్కడ మరి లోకానికి తలవంచలేదు, లోకం ఎదుట వారు సాగిలపడలేదు, లోకానికి తలవంచకుండా వారు జీవించారు. ప్రతి దినము వారు దేవుని వెంబడించారు. కనుక నా సహోదరులారా, సోదరీలారా,
క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన రక్తములో కడుగుబడి పరిశుద్ధపరచబడి ఆయన కృపచేత రక్షించబడి ఆయనను ఎరిగి ఆయనను సేవిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో మనము ప్రతి దినము దేవుని వెంబడించుటనే కార్యం లేక ఆ క్రియ, ఆ అభ్యాసం మనం తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడికి ప్రతిదినము చాలా ప్రాముఖ్యమైనదే. నిజమైన విశ్వాసికి ప్రతిదినము చాలా ప్రాముఖ్యమైనదే. ప్రతి సమయంలో కూడా దేవుడు కోరినట్టుగా మనం జీవించి ఆయనను వెంబడించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి మాటను మనం ఈరోజు గమనిస్తే, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని అంటూ ఉన్నాడు. రక్షించబడిన వారికి అపోస్తలులు దైవజనుడైన పౌలు ఇస్తున్నటువంటి గొప్ప హెచ్చరిక, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ, వెలపెట్టి కొనలేని రక్షణ, వెల ఇచ్చి డబ్బు చెల్లించి మనకున్నదంతా ఇచ్చిన మనం కొనలేని రక్షణ ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు. ఆ రక్షణలో ఎన్నో గొప్ప భాగ్యాలు మనకు ఉన్నాయి, ఎన్నో గొప్ప ధన్యతలు ఆ రక్షణలో మనకు దొరికినాయి. కాబట్టి ఆ రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉంటాం. కాబట్టి అలాగ మనం కొనసాగించాలంటే కొన్ని విషయాలు మనం తప్పక పాటించవలసిన వారమై ఉంటూ ఉంటాం. మనము ఈ విషయాలు పాటించకపోతే, ప్రతిరోజు ఈ విషయాల పట్ల మనము శ్రద్ధ తీసుకోకపోతే మనము దేవునిని నమ్మకంగా వెంబడించలేము, లేక ప్రతిదినము దేవునితో మనం సరిగ్గా నడవలేము. ఏంటి ఆ విషయాలు అంటే నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. మొదటిది, ప్రతి దినము మనము ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనకు చాలా సమయం దొరుకుతుంది, కాబట్టి తప్పనిసరిగా మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. విశ్వాసమైన నీవు దినములో ఏదో ఒక భాగం, ఉదయకాలము, మధ్యాహ్నము లేక రాత్రి సమయము, దినములో ఏదో ఒక భాగంలో నువ్వు తప్పక దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలో నువ్వు ఓడిపోతే, ఒక భక్తుడు ఇలాగంటూ నేను విన్నాను, ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ టు సిట్, యూ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అన్నాడు. అంటే అతడు క్లుప్తంగా అర్థం చేసుకున్నట్టు ఇలా చెప్పాడు, నీకు కూర్చుంటానికి సమయం లేకపోతే నిలబడటానికి సమయం లేదు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? అంటే విశ్వాసమైన నీవు ప్రభు పాదాల దగ్గర కూర్చునే సమయం నీకు లేకపోతే లోకంలో ప్రభు కొరకు నిలబడే అవకాశం నీకుండదు, సమయం నీకుండదు అన్నట్లుగా, లేక పరిస్థితులకు ఎదురుగా నిలబడే సమయం, అవకాశం, ఆ శక్తి నీకు ఉండదు అన్నట్లుగా ఆ భక్తుడు మాట్లాడిన మాట నేను విన్నాను. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ టు సిట్, యూ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అన్నాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం అనేది ప్రతి దినము మనం చేయవలసిన పని ఉంది. రెండవది, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్ని తప్పనిసరిగా మనము ప్రతి దినము ధ్యానించాలి, చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని చదివేవాడు, వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ధన్యుడు అంటే, ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నెమ్మది కలిగిస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యము నీవు దారి తప్పిపోకుండా సరి అయిన దారిలో, లోకంలో నీవు ఉన్నంత వరకు నిన్ను సరి అయిన దారిలో నడిపిస్తూ ఉంటుంది. దారి తొలగకుండా వాక్యము, దేవుని వాక్యము నిన్ను కాపాడుతుంది. కనుక తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ రెండు విషయాలు ఈ నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు మరి
ఆరంభంలో అంటే రక్షించబడ్డ ప్రారంభంలో ప్రార్థన చేసుకోవటం, వాక్యాన్ని చదువుకోవటం ఆరంభంలో కొంత శ్రద్ధగా చేసినప్పటికీ, బాధ్యతగా చేసినప్పటికీ తర్వాత అలవాటైపోయింది కదా, ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం అలవాటైపోయింది కదా. ఆ రాను కొంతమంది అసలు వాటి జోలికే వెళ్ళట్లేదు. ప్రార్థన చేయడం అనేది కొందరు చేయట్లేదు, బైబిల్ చదవటం అనేది కొంతమంది చేయట్లేదు, బైబిల్ జోలికే పోవట్లేదు. ఒకవేళ ప్రార్థన చేసినా, ఒకవేళ బైబిల్ చదివినా తప్పదు అన్నట్టుగా చేస్తున్నారు. ఏదో ఒక అసంతృప్తిగా, లేక చేస్తే ఓ పని అయిపోద్ది కదా అన్నట్టుగా చేస్తున్నారు. ప్రియులారా, అది మంచిది కాదు. దానివల్ల అయిష్టంగా ప్రార్థన చేయడం, అయిష్టంగా వాక్యం చదవటం, దీనివల్ల నీకు ఒరిగేదేం లేదు. నీ భక్తి జీవితానికి ఏ లాభము చేకూరదు. ప్రార్థన ఇష్టపూర్వకంగా మరి నువ్వు చేసుకోవాలి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో ఎలాగో ఇష్టపడి మాట్లాడతాడు. స్నేహితులిద్దరూ చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. ప్రార్థన కూడా మరి ప్రేమతో చేసేదిగా ఉండాలి. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా చదివేస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టుగా కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు మరి తండ్రో తల్లో లేక ఎవరో మనకు బాగా ముఖ్యమైన వ్యక్తులు ఒక ఉత్తరం రాశారనుకోండి, ఆ ఉత్తరాన్ని మనం ఎలా చదువుతాం? చాలా ప్రేమగా చదువుతాం. అందులో ఉన్న ప్రతి విషయాన్ని చాలా ముఖ్యమైనదిగా మనం తీసుకుంటాం కదా. అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రేమగా చదువుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నిదానంగా చదువుకుంటూ అది ధ్యానిస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానివలన నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంత గొప్ప లాభము చేకూరుతుంది. అలాగే ప్రియులారా, మరి ఈ రక్షణ మనం కొనసాగిస్తూ ఉండాలి అంటే, ప్రతి దినము మనం దేవునితో నడవాలి అంటే, మూడవదిగా మనము దేవునికి భయపడుతూ ఉండాలి. అంటే దేవుని భయము మన గుండెల్లో, మన హృదయంలో మనం కలిగి ఉండాలి. ఏంటి దేవుని భయము అంటే? దేవుని భయము అంటే దేవుడు చూస్తున్నాడు అన్న భయము. నా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన ఆకాశంలో నుండి నన్ను పరిశీలిస్తున్నాడు, నా హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు, నా అంతరంగాన్ని, నా నడకను, నా మాటలను, నా తలంపులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. నా జీవితంలో దేవునికి తెలియదంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఒక దినాన నేను దేవుని ముందు నిలబడాలి, నా జీవితంలో నేను చేసిన వాటన్నిటికీ దేవునికి లెక్క చెప్పాలి కదా అనే భయము మనం కలిగి ఉండాలి. నేటి దినాల్లో అనేక మంది విశ్వాసుల్లో కొదువైనది, కనబడకుండా ఉన్నది దేవుని భయము. నామకార్థత ఎక్కువైపోయింది. నామకార్థంగా భక్తి చేస్తూ ఉన్నారు. దేవునికి భయపడుట అనేది చాలా మందిలో కనబడలేదు. ప్రియులారా, అలవాటుగా భక్తి చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని భయము కలిగినటువంటి భక్తులు ఎక్కడున్నా సరే విలువైన జీవితం వారు జీవిస్తారు. మనుషులు వారి ముందున్నా వారు అలాగే బ్రతుకుతారు. మనుషులు ఎవ్వరూ వారి ఎదుట, వారి చుట్టూ లేకపోయినా వారు అలాగే జీవిస్తారు. దానికి కారణం ఏంటంటే దేవుని భయము వారిలో ఉంది. చూడండి, దేవుని భయం లేని వాళ్ళు మనుషులు అంటే విశ్వాసులు, తోటి విశ్వాసులు, ఎరిగిన విశ్వాసులు దగ్గరుంటేనేమో కొంత జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు లేరు అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. కానీ దేవుని భయం ఉన్న వ్యక్తి మనుషులున్నా అలాగే బ్రతుకుతాడు. మనుషులు ఎవరు తన చుట్టూ లేకపోయినా, గమనించకపోయినా అలాగే బ్రతుకుతాడు. దానికి కారణం ఏంటంటే లోపల ఉన్న, హృదయంలో ఉన్న దేవుని భయము. కాబట్టి ఆ దేవుని భయం, దేవుడు చూస్తున్నాడు అన్న భయం, నేను ఒకరోజు ఆయన ముందు నిలబడాలి, ఆయనకు లెక్క చెప్పాలన్న భయము మనం ప్రతిరోజు కలిగి ఉండాలి. ఇక చివరిగా, నాలుగవదిగా, ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు కానీ క్లుప్తంగా నేను ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. నాలుగవది, మనము దేవునిని ప్రతి దినము నమ్మకంగా వెంబడించాలి అంటే మన జీవితాన్ని ప్రతిరోజు మనము పరీక్షించుకోవాలి. మనకు బాగా తెలుసు ఈ వచ్చిన భాగం 139వ కీర్తన చివరి భాగంలో, ఆ కీర్తనకు ఆఖరి వచనాలు, 2 వచనాల్లో దావీదు చేసిన చాలా గొప్ప ప్రాముఖ్యమైన ప్రార్థన, నన్ను పరిశోధించి తెలుసుకొను. నీ కాయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో
దేవా పరీక్షించని దావీదు చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. లోకంలో జీవిస్తూ ఉన్నాం, శరీరంతో ఉన్నాం కనుక ఏదో ఒక విషయంలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి, బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా తప్పిపోయినా తప్పిపోకపోయినా బలహీన పడకపోయినా సరే తప్పనిసరిగా మనం మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినము పరీక్షించుకోవాలి. నేను ఈరోజు ఎక్కడైనా దేవునికి ఆయాస్కరమైనది ఏమైనా చేశానా, ఏమైనా చూశానా, ఏమైనా మాట్లాడానా, దేవుని మనసుని ఏమైనా కష్టపెట్టానా, దేవుని హృదయాన్ని ఏమైనా బాధ పెట్టానా, ఆయనకు ఆయాస్కరంగా ఏమైనా చేసేనా, నడుచుకున్నానా అని మనం ఆలోచించి పరీక్షించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నువ్వు పరీక్షించుకుంటే పరిశుద్ధపరచుకుంటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. పరీక్షించుకుంటే పరిశుద్ధపరచుకుంటానికి ప్రయత్నం చేస్తావు. ఆ పరీక్షించుకున్నటనే చేయకపోతే పరిశుద్ధపరచుకున్నట అనే పని కూడా నువ్వు చేయవు. కాబట్టి కొంతకాలానికి అపవిత్రులమైపోతాము, భక్తిహీనులమైపోతాము. దేవునిని వెంబడించే విషయంలో మనము సరిగ్గా ఆయనను వెంబడించలేము. ఆయన కోరినట్టుగా ఆయన మనం వెంబడించలేము. కనుక సహోదరి సహోదరులారా, తప్పనిసరిగా మనము పరీక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి. గొప్ప గొప్ప భక్తులు దేవుడు మాట్లాడినప్పుడు వారి ముందుకు దేవుడు వారి యొక్క బలహీనతను తీసుకుని వచ్చినప్పుడు, లేక హెచ్చరికలను తీసుకుని వచ్చినప్పుడు అనేక మంది భక్తులు దేవుని వాక్యం ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తున్నాం. సాగిలపడ్డారు. ప్రవక్తలు వచ్చి వాక్యాన్ని బోధించినప్పుడు రాజులు సింహాసనాన్ని దిగారు. వారి జీవితాన్ని పరిశోధించుకొని తగ్గించుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాపడ్డారు. అలాగే దేవుని వాక్యం ముందు సాగిలపడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం మన ముందు ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, లేక మందిరంలో వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని వాక్యం ఎదుట మనం సాగిలపడాలి. తగ్గించుకొని మన జీవితాన్ని పరీక్షించుకొని, ఎక్కడ ఓడిపోతున్నామో, ఏ విషయంలో తప్పిపోయామో పరీక్షించుకొని పశ్చాత్తాపడి మరలా తిరిగి ప్రభువుకు అప్పగించుకొని ఆయన నమ్మకంగా వెంబడించవలసిన వారమే ఉంటున్నాం. ఈ ఆఖరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క ఆగమనం అతి త్వరగా సంభవించబోతున్నటువంటి ఈ దినాల్లో మరి విశ్వాసులమైన మనం, నీవు నేను ఈ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉందాం. మరలా జ్ఞాపకం చేస్తాను, ప్రతి దినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేయాలి. వీటిని మనము అలవాటుగా కాకుండా ఏదో ఒక పని అయిపోద్ది అన్నట్టు కాకుండా ప్రేమతో మనము జరిగించాలి, చేయాలి. మూడవది, ప్రతి దినము దేవుని భయము మనం కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అన్న భయము కలిగి ఉండాలి. నాలుగవది, పరీక్షించుకునుట అనే అనుభవం మనం కలిగి ఉండాలి. ఇవి కలిగి ప్రతిదినము ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదినం కలిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రాణప్రియుడు, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు రక్తాన్ని దారిపోసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన జీవాధిపతి అయిన మన ప్రియ ప్రభు వారు కోరుకున్నట్లుగా ప్రతి దినము నన్ను వెంబడింపవలెనన్న మాట మన జీవితంలో తప్పనిసరిగా మనం నెరవేర్చడానికి, ఆయన కోరిక, ఆయన ఆశ తప్పనిసరిగా మనం నెరవేర్చడానికి ప్రభువుకు అప్పగించుకొని నమ్మకంగా ఈ దినాల్లో ప్రభుని వెంబడిద్దాము. అటువంటి కృప సహాయము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడు అయిన నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మా చుట్టూ కరోనా విజృంభిస్తూ భయంకరమైనటువంటి ప్రళయాన్ని సృష్టిస్తూ ప్రభువా అనేక మందిని నాయన మరణానికి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఈ భయంకరమైన దినాల్లో దేవా, కేవలం నీ కృపను బట్టి మమ్మలను కాపాడుతూ ఆరోగ్యాన్ని ఇస్తూ క్షేమంగా ఉంచి సజీవుల సంఖ్యలో మీరు ఉంచుతున్నందుకై ప్రభువా మరొకసారి మీకు కృతజ్ఞత వందనాలు
చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, మేము ఈ పరిస్థితులను బట్టి ప్రభా సమాజముగా నీ సన్నిధిలో లేక నీ మందిరములో కూడుకొనుట ఆరోగ్య పరిస్థితుల రీత్యా క్షేమకరం కానందువలన ప్రభా ఈ విధంగా ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే కొన్ని సమయాల్లో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా దేవా మీ యొక్క వాక్య సముఖములో ఉండడానికి మీరు చూపుతున్న కృపకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ మీ విశ్వాసితకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటలకై, మీరు ఇచ్చిన తలంపులకై కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడింపవలనని అన్న మాటను మీరు మాకు ఈ దినాల్లో జ్ఞాపకం చేసినందుకు వందనాలు నాయన. కార్యక్రమాలు ఆగిపోయిన, పరిచర్య, ఆరాధన, మరి ప్రభువా విజ్ఞాపన, నియామక కూడికలు పరిస్థితులను బట్టి ఆగిపోయినప్పటికీ ఆయన భక్తి చేయడం, దేవుని వెంబడించడం, రక్షణను కొనసాగించడం అనేది ఆగిపోకూడదని, అది కొనసాగుతూ ఉండాలని మీరు మాకు తెలియపరిచిన సత్యాన్ని బట్టి మీకు వందనస్తులమై కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా నీ భక్తులు ఎలాగ వెంబడించారో మాకు తెలియపరిచారు, మీకు వందనాలు. అలాగ ప్రతిదినం మిమ్మల్ని వెంబడించాలి అంటే మేము తప్పకుండా ప్రతిదినం ఏం కలిగి ఉండాలో మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు వందనాలు. తప్పకుండా ప్రార్థన జీవితం మేము కలిగి ఉండడానికి, వాక్య ధ్యానము మేము కలిగి ఉండడానికి, అలాగే ప్రభువా దేవుని భయము మా హృదయంలో కలిగి ఉండడానికి, పరీక్షించుకుంటూ బ్రతకడానికి, ఇవి ప్రతి దినము ప్రభువా వీటి యందు మేము అభ్యాసం చేసుకుంటానికి, సాధకం చేసుకుంటానికి నాయన మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, సహోదరులను, సోదరీలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ వాక్యపు వెలుగులో నీ బిడ్డలు నడుచుకుంటూ మిమ్మల్ని మహింపరచడానికి, మిగిలిన శేష జీవితంలో నా ప్రభువా మీకు నమ్మకంగా బ్రతకడానికి నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల మా తండ్రి, మా దేశాన్ని, మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, మీరు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు నాయన. ప్రభువా మీ చిత్తమైతే ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గునట్లుగా, అది నిర్మూలన అగినట్లుగా మీరు కనికరం చూపించి సహాయం చేయండి. కరోనా వైరస్ ఆయన తండ్రి అటాక్ చేయబడి ప్రభువా ఆ బాధను వీస్తున్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు వారికి దయచండి, త్వరగా వారు కోలుకోవాలని వారి కొరకే మీ సంధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియ తండ్రి, మరి అందరూ చనిపోయారు నాయన, చనిపోయారు ప్రభువా, వారి కుటుంబాల్లో మిగిలిన వారిని ఆదరించి ఓదార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎరుగని ప్రజలు ఎందరూ ఈ బాధల్లో ఉన్నారు ప్రభువా, వారు మిమ్మల్ని ఎరుగినట్లుగా ప్రభువా వారి ఎడల కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇంతవరకు మీరు చేసిన సహాయం అంతటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్మలను మీ నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ మనవులన్నీ మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ప్రస్తుతం ఉన్న ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో మనము ఇందాక చెప్పుకున్నట్లుగా సమాజముగా కూడుకొని మనము సమూహముగా ప్రార్థన చేయట, ఆరాధన చేయట, ఆరోగ్య పరిస్థితుల రీత్యా అలాగే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అంత క్షేమకరం కాదు కనుక ఇలాగే మనం ఆన్లైన్లో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థనలు కలిగి ఉందాము. అలాగే ప్రభు అనుకూలపరిస్తే వచ్చే ఆదివారం కూడా మనము యూట్యూబ్లో ఆరాధన ప్రత్యక్ష ప్రసారం కలిగి ఉంటాము కనుక మీరు సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.